స్టార్ట్ చేయండి. ఏనాశ్వర సమాన్యాయం జ్ఞానాశ్వర సమాన్యాయ అధిగమ్య మహేశ్వరాత్ కుత్సం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినీయే నమః. వాక్యాకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినీం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. ఇది పాపం అదే మీకు కనిపించక ఫోన్ లో చూస్తున్నారు కదా. కనిపించాలను అవును, కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే ఏం చేద్దామంటే పంపిస్తున్నాను ఫోటో తీసి పంపిస్తున్నాను. ఓకే అండి. ఓకే, మనం ఇక్కడ ఫస్ట్ సూత్రాలు, ఇక్కడ చెప్పిన సూత్రాలు ఉన్నాయి కదా, అవి ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. ఫస్ట్ 5 సూత్రాలు వచ్చినాయి కదా, 5, 6. ఒక్క నిమిషం. సరే అండి. వచ్చిందా మీకు? ఏకాచమే త్రిశ్చమే పంచచమే అదా. ఓకే ఓకే, యా తెలుసు ఇది. ఓకే ఓకే, మీరు ఇదన్నారా? ఓకే. అవునండి, అవును. చమకంలో వచ్చింది కదా ఇది. అవును చమకంలో లాస్ట్. అవును అవును, లాస్ట్ అనువాదం 11వ అనువాకంలో ఉందా? ఒకసారి ఈయన రేమండ్ అవధానులు గారు చెప్పారు, నేను దాన్ని రికార్డ్ చేసుకున్నాము, కానీ తర్వాత మళ్ళీ వీలు కాదు మళ్ళీ వినాలంటే. ఓకే ఓకే. నేను అదే మీరు నంబర్స్ అంటున్నారైతే నేనేమనుకుంటున్నానంటే, నంబర్స్ ఎక్కువగా ఉంటే పద్మము, ఖరము అట్లా ఉంటాయి కదా, అట్లా కాదు, ఆ నంబర్స్ అంటున్నారేమో అని నేను అనుకున్నా. లేదు. అది మామూలుగా సైన్యాన్ని గురించి ఇంతకుముందు కురుక్షేత్ర దాంట్లో చెప్తారు, అవన్నీ వస్తాయి దాంట్లో, యుద్ధకాండలు, యుద్ధం దాంట్లో. ఓకే ఓకే, ఇదొకటి. ఆ తెలుగులో ఒక ఆయన కవి చెప్పినాడు, ధాన్యం గురించి చెప్పేటప్పుడు ఆయన దగ్గర నుంచి, రాజు నుంచి అతని గిఫ్ట్ పొందేదానికి ఈ పద్యం చెప్తాడు. అది నాకు అది మళ్ళీ నాకు ఎక్కడ దొరకలేదు. అవునా, దొరుకుతుంది మళ్ళీ. దొరికితే మీకు పంపిస్తాను. షూర్ అండి, ధన్యవాదాలు. బాగుంది, అతను చెప్పడం విధానం బాగుంది. అవునా, ఓకే. సో ఇప్పుడు మనకి గిత్ ఏంటంటే లింగ్ లో చేస్తున్నాం కదా. సో విధిలింగులో కొన్ని సూత్రాలు వచ్చినాయి, కొత్త సూత్రాలు. అదేంటిదంటే ఫస్ట్ది యాసుట్ పరస్మై పదేషు దాత్తౌ గిచ్చ. అవునా, యాసుట్ పరస్మై పదేషు దాత్తోంగిచ్చ. అవునా, ఈ సూత్రం ఏమంటుందంటే లింగ్ లకార పరస్మైపది ప్రత్యయాలలో ఉన్నటువంటి గిత్ ప్రత్యయానికి యాసుట్ ఆగమంగా వస్తుంది అని చెప్తుంది. అంటే ఏంటి, లింగ్ లకారంలో పరస్మైపదిలో ప్రత్యయాలు ఉంటాయి కదా, పరస్మైపదికి చేసేటువంటి ప్రత్యయాలు, వాటికి పూర్వం ఏమొస్తుంది, యాసుట్ వస్తుంది అనమాట. అవునా.
యాసుట్ ఎక్కడ రావాలి అంటే పూర్వమా? లేకపోతే ప్రత్యయానికి తర్వాతనా? ఎక్కడ రావాలి అంటే అదేంటి ఆహ్, ఆహ్, ఆద్యంతౌ టకితౌ అనే సూత్రం వచ్చేసి ఏం చెప్తుంది? టిత్ అయితే టకారం ఎత్తే అయినటువంటిది, టకార లోపమైనటువంటిది ప్రత్యయమైతే, అదేమో ఆహ్, ఏదైతే ఇప్పుడు మనం పరస్మైపది దానికి ప్రత్యయాలున్నాయో తిప్, తస్, ఝి ఇవున్నాయి గదా! సో, వాటికి పూర్వమొస్తది అని చెప్తుంది. అయితే ఇప్పుడు యాసుట్ అన్నాము. సుట్ అంటే టకారము లోపం చేస్తాం దాంట్లో కదా! అందుకని ఈ పరస్మైపది ప్రత్యయం ఏదైతే ఉందో తిప్, తస్, ఝి అనేది వాటికి పూర్వమొస్తది. కాబట్టి మనకేమొచ్చింది? ఒక ఉదాహరణ తీసుకుంటే ఖాద్ తీసుకున్నాము. ఖాద్ తీసుకుంటే ఇప్పుడు అది తి అనేది ప్రత్యయము. అవునా? ఖాద్ ప్లస్ తి. అయితే తి వచ్చింది కాబట్టి షప్ వస్తది. ఆ వస్తది. అవునా? ఖాద్ ప్లస్ ఆ ప్లస్ తి. అయితే ఇప్పుడు మనకేమొచ్చింది? అదే విధిలింగ్ చేస్తున్నాం కాబట్టి అది దానికి ఏం రావాలి? యాసుట్ అనేది రావాలి. అదెక్కడ రావాలి అంటే తిప్పుకి పూర్వము. అవునా? సో, కాబట్టి ఏమైంది? ఖాద్ ప్లస్ అ ప్లస్ యాసుట్ ప్లస్ తిప్ అలా వచ్చింది కదా! ఇప్పుడు లింగ్ లకారం అన్నాము. లింగ్‌లో ఏంటి? గకారం ఎత్తైనటువంటిది. అవునా? ఈ గకారం ఎత్తైనటువంటిదైతే అప్పుడేం చేస్తాం మనము? ఇతశ్చ అనే సూత్రాన్ని తీసుకొస్తాం. అవునా? ఇప్పుడేంటి? తిప్పులో ఉన్నటువంటి ఈ పకారం హలంత్యంతో పోతది. తర్వాత ఈకారానికి ఏం చెప్తుంది? లోపం చేయమంటది. అవునా? ఇతశ్చ అనేదేంటిది? గిత్తు లకారములో తకారములో ఉన్నటువంటి ఈని తీసేయమన్నది. అవునా? సో, అప్పుడు తిప్పులో ఉన్నటువంటి ఈ అనేది ఉంది గదా! సో, ఆ ఈ అనేది పోయి త్ మిగులుతది. సో, అప్పుడేమైంది? ఖాద్ ప్లస్ అ ప్లస్ యాసుట్ ప్లస్ త్ ఇలా వచ్చింది. ఆ రూపం వచ్చిందనమాట. యాసుట్ పరస్మైపదేషు దాత్తో గిచ్చ. అవునా? ఆ సూత్రం ఏం చెప్తుందంటే లింగ్ లకారములో ఆ! ఆ! సో, ఇప్పుడు ఆ సూత్రం ఏమంటుందంటే లింగ్ లకారం అంటే విధిలింగ్ గాని, ఆశీర్లింగ్ గాని. ఇక్కడ లింగ్ అన్నాడు కాబట్టి మనం ఈ 2 తీసుకోవచ్చనమాట. 2 తీసుకోవచ్చు. అయితే లింగ్ అంటే ఆశీర్లింగ్, విధిలింగ్ లకారాల పరస్మైపద ప్రత్యయాలలో ఉన్నటువంటి గిత్ ప్రత్యయానికి గిత్ ప్రత్యయం ఇక్కడేంటి? త్. త్ అనేది గిత్ ప్రత్యయం. అవునా? తి అనేదేమో తిప్ అనేదేమో దానికి పరస్మైపది ఇదే కరెక్టే. కానీ గిత్ ప్రత్యయం కాదు. గిత్ ప్రత్యయం అన్నాడు అంటే ఏంటి మనకు? ఇప్పుడు ఇతశ్చతోని చేసేసినాం కాబట్టి అప్పుడు మిగిలిన త్ ఉంది గదా! సో, దానికి అన్నమాట. ఓకేనా? సో, అది గిత్ ప్రత్యయమే గదా! ఇప్పుడు త్ అనేది. ఆ! ఇతశ్చ నుంచి ఆ సూత్రం ఏం చెప్పింది? గిత్ ప్రత్యయానికి ఏం చేయమన్నది? ఇకారాన్ని లోపం చేయమన్నది. అప్పుడొచ్చిందేంటి? త్ అనేది గిత్ ప్రత్యయం ఇప్పుడు. కదా! సో, పరస్మైపది ప్రత్యయాలలో ఉన్నటువంటి గిత్ ప్రత్యయం ఇది. అవునా? దానికి పూర్వం ఏం రావాలి? యాసుట్ ఆగమంగా వస్తది. అవునా? ఈ ఆగమాలు ఎన్నున్నాయి అంటే 3 ఉన్నాయండి. 3 ఏమేమి? టిత్, కిత్, మిత్. ఇది టకారం ఇత్తైనటువంటిది. తర్వాత కకారం ఇత్తైనటువంటిది. ఇంకోటి మకారం ఇత్తైనది. ఆ! సో, ఏంటివి అవి? టిత్, కిత్, మిత్. ఓకేనా? ఆ! చెప్పండి ఒక్కసారి టిత్, కిత్. మిత్. ఆ! టకారం లోపమైంది టిత్. ఆ! కకారం లోపమైంది కిత్. ఆ! మకారం లోపమైంది మిత్. అంతే. సో, ఈ 3 ఆగమాలన్నమాట. ఈ 3 ఆగమాలు. అష్టాధ్యాయి మొత్తంలో వచ్చిన ఆగమాలేంటివి అంటే ఈ 3. ఓకేనా? సో, ఆ మూడిట్లో ఇప్పుడు టిత్తులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అవునా? ఏమొచ్చినాయి మనకి యాసుట్ వచ్చింది. అవునా? యాసుట్ అనే దాంట్లో టకారం ఇత్తయింది కదా! సో, అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? అంటే జస్ట్ అది బేస్‌గా ఏంటిది టిత్ అయింది అయితే మనం అక్కడ రాసుకోవాలి. అవునా? కిత్ అయితే ఎక్కడ రాయాలి? మిత్ అయితే ఎక్కడ రాయాలి అనేది చెప్పిండన్నమాట. అదేదన్నా గాని ఇంకా. అది. ఓకేనా? సో, అలా. ఆహ్, తర్వాత కిత్. కిత్ అంటే చివరిలో వస్తది. అవునా? దేనికి చేస్తున్నామో, దేనికి ఆగమంగా వస్తుందో దానికి చివరిగా వస్తది. ప్రత్యయానికి చేస్తే ప్రత్యయానికి చివరిలో కిత్ వస్తది. అవునా? ధాతువుకి కిత్ చేస్తున్నామనుకోండి, అప్పుడు ధాతువుకి చివర్లో రావాలి.
చివర్లో రావాలి కిత్ కదా. ఉమ్, సో ఉమ్, అట్లా ఉమ్. అనమాట. ఓకేనా. ధాతువు కానీ ప్రత్యయానికి కానీ చివర్లో చేయాలి. కిత్ అయితే. కిత్ అయితే కరెక్ట్. ఉమ్, ఉమ్. అది ఓకే. నెక్స్ట్ రెండవది ఏంటిది? సుట్టు. సుట్టితోహో. సుట్టితోహో. ఈ ఓకే. సుట్టితోహో ఏమంటుందంటే లింగులకార ప్రత్యయాల్లో, అంటే లింగులకారం అంటే ఏంటి ఇక్కడ? ఆశీర్లింగు, విధిలింగు. అవునా? ఉమ్, ఉమ్, ఎప్పుడైతే మనకి మెన్షన్ చేయకుండా జస్ట్ లింగులకార ప్రత్యయాలలో అన్నాడంటే అప్పుడు మనం రెండు తీసుకోవాలి. లింగు, విధిలింగు, ఆశీర్లింగు. ఉమ్, ఓకేనా. సో అప్పుడేంటి లింగులకార ప్రత్యయాలలో అంటే విధిలింగు, ఆశీర్లింగు ప్రత్యయాలలో ఉన్నటువంటి ఉమ్. తకార థకారాలకి సుట్టు ఆగమము అవుతుంది. అవును. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ? గిత్ ప్రత్యయం ఏమైంది? తు అయింది. ఉమ్, అవునా? ఉమ్, గిత్ ప్రత్యయం తు అయింది. సో దానికి ఉమ్. తు అంటే ఏంటిది? తకారమేనా? ఆ, తకారం. తకారం. లేదంటే ఇంకా మహాప్రాణ థకారము. సో అవి తకారం. రెండు ఉమ్, ఉంటే ఉమ్, సుట్టు ఉమ్, ఆగమం అవుతుంది అన్నాడు. సుట్టు అంటే ఏంటి? ఉమ్, టకారం ఇత్తైనటువంటిది. అది ఎక్కడ ఉమ్, రావాలి? ఉమ్. ముందు పెట్టుకోవాలి. ముందు దాంట్లో ఆ టిప్పు దానికి వాటికి ముందు ముందు దీంట్లో పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. ఇప్పుడు తు అనేది ఏదైతే ఉందో గిత్ ప్రత్యయం అంటే యాసుడు తర్వాత అని చెప్పొచ్చునమ్మా దీంట్లో. యాస అట్లా చెప్పొద్దు. అట్లా చెప్పొద్దు. ఆ, తు ఉంది కదా. ఈ టిప్పు వాటికి ముందు పెట్టుకోవాలి. దానికి పూర్వం రావాలి. ఎందుకంటే అది ప్రత్యయంతో పూర్వం. వచ్చింది కదా. అవును. అంటే ఈ యాసటు కూడా ప్రత్యయంతోనే వచ్చింది కదా. ఉమ్, కానీ ఇప్పుడు ఉమ్, యాసటు అది ఎక్కడేస్తదో మనకు తెలీదు. కాబట్టి దీన్నే ఉమ్, చూసుకోవాలన్నమాట. చివరిగా ఉన్నటువంటి ఉమ్, ప్రత్యయం ఏంటి? మనము లట్లకారం చేస్తున్నామా? ఏ లకారం చేస్తున్నామో ఆ ప్రత్యయానికి పూర్వం. ఉమ్. పరస్మైపదిలో చివరి నుంచి చివరి తీసుకోవాలి. నుంచి అంతే. చివరి నుంచి. ఉమ్, చివరిదే తీసుకోవాలన్నమాట. ఉమ్, ఇది ఉమ్, కూడా చెప్పొచ్చు. కానీ అది వాలిడ్ ఉండదన్నమాట. ఉమ్, అది కరెక్ట్ ఉండదు. ఉమ్, ఒక్కోసారి అది ఎక్కడో రావచ్చు. అందుకని అది అట్లా ఉండదు. అందుకనే ఉమ్, ఈ చివర్లో ఉన్న ప్రత్యయానికి పూర్వం అన్నమాట. అంటే చివరిదంటే అదే మెయిన్ ప్రత్యయం కదా. ఫస్ట్ ప్రత్యయం అది. ఉమ్, ఉమ్, మనం ఉమ్, దానికి చేస్తున్నాం ఉమ్, కాబట్టి దానికి పూర్వం ఇస్తాం. అలా. ఉమ్, ఉమ్, ఓకేనా. ఓకే. సో ఇప్పుడేమైంది? అది ఖాద్ ప్లస్ ప్లస్ యాసుట్ ప్లస్ సుట్ ప్లస్ త్. ప్లస్ అలా వచ్చింది కదా. అంటే ఏంటి? లింగ లకార ప్రత్యయాలలో ఉన్నటువంటి తకారము లేదా థకారానికి అకారాలు సుట్టు ఆగమము. సుట్టాగంగా హ్మ్. లింగ రకాలలో ప్రత్యయాన్ని ఉన్నటువంటి తకారాలకు హ్మ్. సుట్టు ఆగమంగా వస్తుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఓకేనా. సుట్టు తిథోహో. ఇక్కడ ఇక్కడ మనకి మంచిగా కనిపిస్తుంది సూత్రంలోనే కదా. సుట్టు సుట్టితో తిథోహో. రెండు అక్షరాలు అక్కడనే కనిపిస్తాయి. ఆ! తకారం రెండు కనిపిస్తాయి దాంట్లో. కనిపిస్తున్నాయి. కరెక్ట్. అవి రెండు సుట్టి చేయమని చెప్పని సుట్టు చేయమంటారు. ఆగమంగా వస్తుందని చెప్పి అవును. చెప్తుంది. అవును. మరి అది ఎందులో అంటే లింగ్ అనేది అనువృత్తి లింగ అన్నమాట. లకారం. లింగలకారంలో. అనువృత్తిలో ఏమొస్తది? లింగలకారం. అంటే ఏం చెప్పొచ్చు మనం? లింగః సుట్టితోః. అది. ఓకేనా. ఓకే. ఆ సూత్రంని అనువృత్తి కూడా కలుపుకొని చెప్పుకుంటే అది కొంచెం పెద్ద సూత్రం అయితది గానీ, ఇంక మొత్తం అందులోనే అర్థమైపోతదన్నమాట. అంటే లింగలకారములో సుట్టు అనేది వస్తుంది. సుట్టు అనేది ప్రథమ అన్నమాట. ఓకే. సుట్టు ప్రథమ. సో అదెక్కడొస్తది? థ అదన్నమాట. అంటే ప్రథమ అని గూడా కాదు. ఇది సుట్టితోః అన్నప్పుడు ఇది ఆగమంగా వచ్చింది గదా. సో దానికి పూర్వం రావాలి అని. ఓకేనా. ఆగమానికి పూర్వం అని చెప్పాను. పూర్వం. అప్పుడు తకారం ఉంది కదా అని చెప్పిన వస్తుంది కదా. అది థింగ్ అవి అవి లింగ్ టిప్పు అవి కదా. వాటికి ముందర ఉండేది సుట్టు వస్తుంది. అంతే. వాటికి ముందు వస్తది సుట్టు. ఆ సుట్టు ఆగమంగా వస్తుంది దాంట్లో. అక్కడ ఆ ప్లేస్ లో వచ్చేసి అవును. ఆ ప్లేస్‌లో తకారం. అవును. అవును. ఇక్కడ ఇక్కడ లింగ్ లకార ప్రత్యయాలలో త, థ ఈ 2 త లేదా థాకి ఏమొస్తది? సుట్టొస్తదన్నమాట. అంటే దానికి పూర్వం. త లేదా థాకి పూర్వం. ఓకే. ఇక్కడ తా ఉంది కాబట్టి సుట్టు ముందొచ్చేసింది. కరెక్ట్. త ఉంది కాబట్టి సుట్టు ముందర వచ్చింది. కరెక్ట్.
సూత్ర సంఖ్య ఎంత? అకార తకారాలు ఉన్నప్పుడు చుట్టూ ఆగం వస్తాం అంతే. ఆ, తర్వాత లింగ్ సలో ఆ, లింగ్ సలోపో అంత్యస్య. ఇక్కడ సుట్ అనేది ప్రథమ. తర్వాత తిథి అనేది తిథోహో అనేది షష్ఠి ఏకవచనం అన్నమాట. సో ఇది ఆగమం కాబట్టి పక్కన రాస్తున్నాం. దాని ప్లేస్ లో కాకుండా, షష్ఠి స్థానంలో పక్కన. కాకుండా ఇది ఆగమం కదా, అందుకని అది పక్కన రాస్తున్నాం అన్నమాట. అంటే తాని అదే తీసి 6-1 అయితే దాంట్లో రాయాలి, అందుకని అది లేదు కాబట్టి దాని పక్కన రాస్తుంది. యా ఇప్పుడు ఆదేశం అయితేనేమో ఇది రాసేవాళ్ళం. అంటే షష్ఠి తాను తీసి షష్ఠి ఏకవచనం అయితే అట్లా రాస్తాము, అట్లా లేదు కాబట్టి పక్కన రాస్తాం. పక్కన రాస్తున్నాము. ఆ తర్వాత ఇంకొకటి అంతేనా మరి? ఆదేశంగా వస్తేనేమో ఈ తకారాన్ని తీసేస్తాం కదా. ఆదేశం అయితేనేమో ఏమయ్యేది, ఈ తకారం పోయి సుట్టు వచ్చేది ఆ ప్లేస్ లో. సో ఇది ఆగమం కాబట్టి ఆదేశం కాదు కదా, ఆగమం కాబట్టి దాని పక్కన వచ్చింది. ఓకేనా? ఓకే. సో తర్వాత లింగ్ సులోపో సలోపో. లింగ్ సలోపో అనంత్యస్య. లింగ సలోపో అనంత్యస్య. సరే. ఇదేమంటుంది, సార్వధాతుక లింగులకార ప్రత్యయములో దేనికైతే సకారము చివరిగా లేదో ఆ సకారానికి లోపం అవుతుంది. అవునా? అయ్యో ఎటుపోయింది. లింగలకారములో ఏంటి, సార్వధాతుక లింగులకారాల ప్రత్యయములో దేనికైతే సకారము చివరిగా లేదో, అవునా, దానికి ఆ సకారానికి లోపం జరుగుతుంది. ఆ సకారం లోపం అవుతుంది అనమాట. అవునా? ఆ సకారానికి లోపం అవుతుంది. ఆ సకారం లోపం అవుతుంది అని కూడా అనొచ్చు. ఆ సకారం లోపం అవుతుంది. అయితే ఖాద్ ప్లస్ యాసుట్ ప్లస్ సుట్ ప్లస్ త్. అవునా? ఇక్కడ సు అనేది ఏమొచ్చింది, సకారం ఎక్కడొచ్చింది, చివరిగా లేదు. అవునా? యాసుట్టులో సా అనేది చివరిగా లేదు కదా. తర్వాత సుట్టులో కూడా ఈ సకారం చివరిగా లేదు కాబట్టి ఇవి రెండు కూడా లోపం అవుతాయి అన్నమాట. ఏ టకారం హలంత్యంతో పోయింది, ఈ టకారం కూడా హలంత్యంతో పోయింది. ఇప్పుడు సాలు కూడా పోయినవి. సో ఇప్పుడు ఈ చుట్లో 2 టకారాలు హలంత్యంతో పోతుంది, ఆ, వచ్చేసి లోపం జరుగుతుంది. సకార హలంత్యంతో సకారం మరి ఇక్కడ ఉన్నటువంటి ఏమైంది, సార్వధాతుక లింగులకార ప్రత్యయాలు సకారం లోపం చివరిగా లేదు కాబట్టి లేదు, అందుకని దానికి ముందే సకారానికి లోపం జరుగుతుంది. కరెక్ట్. చివరిగా లేదు కాబట్టి అది సకారం లోపం జరిగింది. అంటే మనకి మిగిలింది ఏంది, ఖాద్. ఈ యాసుట్లో యా ఒక్కటే మిగిలింది. అవునా? తర్వాత సుట్టులో ఈ సుట్టు మొత్తం పోయింది. తర్వాత త్, ఖాద్ ప్లస్ యా ప్లస్ త్, అంతేనా? ఇక్కడ ఇందాక ఉకారం అని చెప్తున్నారమ్మా. ఉకారం ఉంది కదా, మరి ఆ ఉకారం ఏమైంది అంటే ఉచ్చారణార్థం పోయింది. అది ఉచ్చారణార్థం అంటే ఏంటి, ఇక్కడ చంద్రబింబం ఉంది అన్నమాట. యా సుట్ యా సు 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 అని వస్తుంది అనమాట. ఉపదేశే అజనునాసికతోని పోయింది అంటే అదేంటి, అది ఉచ్చారణార్థం కదా. ఎట్లా వస్తుంది, ఉపదేశే అచ్ అనునాసికము. అనునాసికం అని ఎట్లా చెప్తాం మనము, ప్రొనౌన్సియేషన్ లో కదా. ఉచ్చారణార్థము అని చెప్తున్నాడు అంటే ఏంటి, అది అనునాసికము కాబట్టి అది లోపమైంది. అవునా? అప్పుడు ఊ అనేది పోయింది కాబట్టి ఉచ్చారణార్థం అనునాసిక ఇత్ అయింది. అజనునాసిక ఇత్ లోపం అయిపోయింది అనమాట. యా ఖాద్ ప్లస్ యా ప్లస్ ఈ సుట్టు మొత్తం పోయింది, తర్వాత మిగిలింది త్. ఖాద్ యా త్ ఇలా వచ్చింది. ఇది దేంట్లో మరి అంటే సార్వధాతుక లింగులకార ప్రత్యయములో. సార్వధాతుక లింగులకారాలు ఏమున్నాయి అంటే ఆశీర్లింగ్, విధిలింగ్. కదా. కాదు యాక్చువల్గా సార్వధాతుక లింగులకారం అన్నాడు. అవునా? ఒక్కటే చెప్పిండు, సార్వధాతుక లింగ్ అని ఇక్కడ చెప్పాడు, మెన్షన్ చేశాడు. అంటే ఏంటి, సార్వధాతుకంలో లింగ్ అంటే ఏంటి, విధిలింగ్. అవునా?
ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, సార్వధాతుక లింగ్ అన్నాడు. అవును ఆ! అవును సార్వధాతుక లింగ్ అని ఇవ్వకుండా జస్ట్ లింగ్ లకారం అన్నాడనుకోండి, అప్పుడు లింగ్, ఆశీర్లింగ్, విధిలింగ్ రెండొస్తాయి. ఉమ్, ఓకేనా? ఇక్కడ ఉమ్, సార్వధాతుకాలలో ఏమేమొస్తాయి? లట్, లోట్, విధిలింగ్, లంగ్ ఉమ్, కదా! ఉమ్. అవునా? సో, లింగ్ నాలుగు వస్తు- నాలుగు నాలుగే నాలుగు వస్తాయి. వస్తాయి. ఆ! లట్ లోటు లింగులు విధిలింగం. ఆ! అయితే మరి విధిలింగ్ అన్నాం కదా! విధిలింగ్ అంటే ఏంటి? సార్వధాతుక లింగ్ అన్నమాట కదా! ఉమ్, ఇక్కడ సార్వధాతుక లింగ్ అంటే ఏంటి? విధిలింగ్. విధిలింగం. అంతే, విధిలింగ్ ఒక్కటే కదా! ఉమ్, ఉమ్. హ్మ్. సో, విధిలింగ లకార ప్రత్యయములో దేనికైతే సకారము చివరిగా లేదో ఆ సకారానికి లోపమవుతుంది. ఓకేనా? ఉమ్. హ్మ్. యాహ్! ఇంకా నెక్స్ట్‌ది అతో ఏయం ఆ! అతో ఏయ. యహ, అతో ఏయః అంటే ఇది అవర్ణానికి పరములో. అవర్ణం అంటే ఏంటి? ఆ లేదా ఆ కదా! ఇక్కడ అది రాసుకోండి. ఆ లేదా ఆ అన్నమాట. ఓకేనా? అక్కడనే మొదట్లోనే రాసేయమంటారమ్మా. మొదట్లోనే రాయండి. కొంచెం మీకు ఆ ప్లేస్ అని చెప్ప- ఉంటే ఆ! ఆ, దీర్ఘం. నాకు ఆ, ఈడ రాసిన ఇది నేను చూసాను. నేను రాసిన. ఓకే. గుడ్. యాహ్! అదే. హ్మ్. అతో ఏయః అంటే ఆ లేదా ఆ వర్ణానికి వర్ణాలు. పరములో సార్వధాతుక లింగ్ ఏంటి? విధిలింగ్. సార్వధాతుక లింగ్ అంటే ఇక్కడ రాసుకున్నాను చూడండి. విధిలింగ్. విధిలింగం రాసుకున్నాం. ఆ! విధిలింగ్ ప్రత్యయానికి యా స్థానములో ఈ అనేది ఆదేశంగా వస్తుంది. ఆ! ఏమన్నామిక్కడ? ఆ లేదా ఆ వర్ణానికి పరములో. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏమొచ్చింది? షప్పులో ఉన్నటువంటి ఆ వస్తది. అంతేనా? ఉమ్. షప్పులో ఉన్న చెప్పలో వస్తుంది. ఆ వస్తది. తర్వాత మనకి యాసొట్టు నుంచి యా వచ్చింది చూడండి. ఆ యా యా యాసతి. యాసొట్టు నుంచి యా వచ్చిన యాకి ఏమైతుంది? యా స్థానంలో ఈ య్ అంటే యా అనేది పోతది. అది పోయి ఈ యు పెడతామనమాట. అవునా? ఈ ఆ! సో, ఇప్పుడేమైతదది? ఖాద్ ప్లస్ అ ప్లస్ ఇయ్ ప్లస్ త్. ఉదాహరణకి ఖాద్ ప్లస్ అ ప్లస్ యా ప్లస్ త్ ఇలా ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ సూత్రం ప్రకారం ఏమైంది? యా ఈక్వల్ టు ఇయ్. యాస్థానంలో ఈ పెడతాం. ఇయ్ వచ్చింది. అవునా? మళ్ళా థర్డ్ స్టెప్‌లో ఏముంటది? ఈ ఫస్ట్ స్టెప్ ఇక్కడ కనిపించేది అది రాస్తాము. తర్వాత సెకండ్ స్టెప్‌లో యా ఈక్వల్ టు ఇయ్. థర్డ్ స్టెప్‌లో ఏంటి? ఈ యా స్థానంలో ఇయ్‌ని సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. అప్పుడేమైతది? ఖాద్ ప్లస్ అ ప్లస్ ఇయ్ ప్లస్ త్. అవునా? హ్మ్. రాసుకున్నారండి అది? రాస్తుంది. ఆ! అంతే. ఇక్కడేమన్నాడు? ఆ లేదా ఆ. ఆ లేదా ఆ. లేదా ఆ వర్ణానికి హ్మ్. పరములో సార్వధాతుక విధిలింగ ప్రత్యయానికి యాస్థానంలో ఇయ్ ఆదేశంగా వస్తుంది. ఆ! ఉదాహరణ కాదు ప్లస్ ఆ ప్లస్ యా త్. తర్వాత కాదు ప్లస్ ఆ యా స్థానంలో ఇయ్ వస్తుంది. ఆ! తా ఉంటుంది. ఆ! తర్వాత యా అంతేనమ్మా, ఆ! అంతవరకు రాసి. ఆ! తర్వాత ఇప్పుడు థర్డ్ స్టెప్ రాయండి. ఖాద్ ప్లస్ అ ప్లస్ ఇయ్ ప్లస్ త్. ఓకేనా? రాసినాం మరి. అది అది రాసేసారా? రెండు స్టెప్లోనే రాసినాం. అచ్చచ్చ! కాదు ప్లస్ ఆ ప్లస్ యా త్. ఆ! కాదు ప్లస్ ఆ యా బదులు ఇయ్ ఆ! ప్లస్ త్. ఓహ్! రాసేసారా? ఓకే. ఓకే. మొత్తం. ఓకే. అట్లా 2 స్టెప్‌లోనే రాసి. రెండో స్టెప్‌లోనే రాసిండ్రా? ఓకే. హ్మ్. హ్మ్. ఇంకోటేంటి? అంతేనా? వావసాని. వావసాని. అది నెక్స్ట్ డే చెప్పుకున్నట్టున్నాం. ఓకే. హ్మ్. ఇది హ్మ్. ఓకే. ఓకే. ఒక్క నిమిషం. ఒకసారి ఇందులో లేదా ఇంకో దాంట్లో వచ్చింది. హ్మ్.
నిమిషం అండి. ఓకే. ఇక్కడ అవసాన దశలో ఉన్న ఝల్ వర్ణానికి చర్ ప్రత్యాహార వర్ణము ఆదేశంగా వస్తుంది వికల్పంగా. ఇది ఏం సూత్రము? వావసానే కదా. వావసానే ఏమంటుందంటే అవసాన దశలో. అవసాన దశలో అంటే ఇంకా దానికి ఏం చేయలేమన్నమాట. అంతే, ఇంకా అదే స్టాప్ ఇక. అదే లాస్ట్ ప్రాసెస్, అదే లాస్ట్ స్టెప్. ఓకేనా? సో అప్పుడు ఝల్లు వర్ణానికి, అట్లా ఉన్నటువంటి ఝల్లు వర్ణానికి చెర్ ప్రత్యాహార వర్ణము, ఝల్ ప్రత్యాహార వర్ణం అన్నమాట ఇక్కడ కూడా కదా. సో దానికి చెర్ ప్రత్యాహార వర్ణము ఆదేశంగా వస్తుంది. అదెలా మరి అంటే వికల్పంగా. అవునా? సో ఉదాహరణకి చూసుకుంటే ఏంటి? ఖాదేద్ అనేది చర్వర్ణము, అనేది కరెక్ట్. యా. ఓకేనా? ఇది ఝల్లు వర్ణానికి చెర్రు వర్ణము అది ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇక్కడ ద అనేది ఝల్ అంటే ఏంటి మరి? ఒకటి వర్గాల యొక్క 1, 2, 3, 4 సాహ కదా అవి. 1, 2, 3, 4 సహ హా కూడా అదే కరెక్ట్. యా. ఇప్పుడు చెర్ అంటే ఏంటి మరి? చెర్ అంటే మొదటిది, వర్గాల యొక్క మొదటి అక్షరం. ఏంటి? క చ ట త ప తర్వాత ష ష స. అది చెర్. మొదటి అక్షరాలు తీసుకోవాలి. కచట తప్ప కచట తప్ప అంతే. హారాది ఇందులో కదా, హల్ అనే లేదు కదా చెర్. అందుకని అంతే. సో ఇప్పుడు మనకి అది మొదటి అక్షరంగా మారాలి అంటే ఇప్పుడు ద అనేది ఎక్కడ వస్తుంది? ఏ దాంట్లో వస్తుంది? ఏ వర్గములో? త థ ద ధ వర్గంలో వస్తుంది. అంటే మూడవ అక్షరం అవుతుంది. ఇది ద అనేది మూడవ అక్షరం అంటే ఝల్. ఝల్ కదా. తర్వాత చెర్గా మారాలంటే మొదటి దానిగా మారాలి. అంటే మొదటి అక్షరం ఏంటి వర్గంలో? త కదా. ద అనే వర్గం ఉంది కదా. సో ద అనే వర్గంలో మొదటి అక్షరం ఏంటిది? త. కాబట్టి మనకి ఖాదేత్ అలా వచ్చింది. అవునా? ఇది వికల్పం అన్నమాట. ఇంకేమొచ్చిందండి? ఇంకోటి ఏదో సూత్రం వచ్చింది కదా నిన్న. నిన్న ఒకటి వచ్చింది. జేర్జరి జేర్జుస్ కదా. జరీ కూడా ఉందమ్మా. జరీ కూడా ఉందా? లేదు. జేర్జుస్ 3, 4, 108. జేర్జుస్ అంతే. ఒక్క నిమిషం. ఇది కన్వర్ట్ కాలేదా? ఓకే. జేర్జుస్ అనేది అదేమంటుంది అంటే చెప్తారా? లింగ లకారం యొక్క ప్రత్యయము ఝీకి జుస్ ఆదేశంగా వస్తుంది. ఓకే. లింగ లకారం యొక్క ప్రత్యయము ఝీకి జుస్ ఆదేశంగా వస్తుంది. ఇక్కడ రాద్దాము. ఇది రాదు. ఇలా రాస్తే హిందీలో రాస్తే వస్తుంది. ఓకే. లెక్సిలోగస్. హిందీ టైప్ చేస్తారు కదా మీరు? ఇది టైప్ చేయాలంటే ఇక్కడ రావాలండి నేను.
మామూలుగా హిందీ టైప్ రైటింగ్ వచ్చు కదా మీకు? వచ్చు యా. ఈ మహాప్రాణ ఝ కదా ఇది ఝే వచ్చు. ఝ షా వచ్చింది. అదే ఝే. సో ఇది రాకపోతే అక్కడ రానే రాదు. జే జ్యూస్ ఏమంటుంది, లింగ్ లకారంలో జీ ప్రత్యయానికి జుస్సు ఆదేశంగా వస్తుంది కదా. ఇక్కడ ఏమంటుంది, లింగ్ లకారస్య జీ ప్రత్యయస్య జుస్ ఆదేశః భవతి. అంటే లింగ్ లకారస్య విషయే పరస్మైపదస్య ప్రథమ పురుష బహువచనస్య ఏమంటున్నాడు, లింగ్ లకారములో ఉన్నటువంటి పరస్మై పదము యొక్క ప్రథమ పురుష బహువచనానికి ఏంటి, ఝీ ప్రత్యయానికి జుస్ ఆదేశము వస్తుంది. అనేకాల్షిత్ సర్వస్య, ఈ సూత్రం ఏంటింది, అయం సర్వాదేశ రూపేణ ఆగచ్చతి. యథా ఏమంటున్నాడు, పఠ్ ధాతో విధిలింగ్ లకారస్య ప్రథమ పురుష బహువచన రూపం. ఏమన్నాడు ఇక్కడ, పఠ్ ప్లస్ లింగ్ అవునా. సో విధి నిమంత్రణ ఆమంత్రణ, లింగ్ అంటే ఏమి, విధి నిమంత్రణ ఆమంత్రణ. చెప్పండి. విధి నిమంత్రణామంత్రణాదీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లిట్ చ. మొత్తం విధి నిమంత్రణామంత్రణాదీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లిట్ చ అని. లిట్ కాకుండా ఇక్కడ లింగ్ పెట్టుకోవాలి. ఇది లింగ సూత్రం మనం చేసేది. లింగ్ లిట్ చ అని పెట్టుకుంటే ఓకే. లింగ్ అని యాడ్ చేయండి అందులో. లింగ్ లిట్ చ అంటే ఈ సూత్రము లింగ్ కి లిట్ కి పనిచేస్తుంది. లింగ లోట్, లోట్ చానా లిట్ చానా, లిట్ అని రాసారా, లిట్ కాదని. ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. ఉండండి మళ్ళీ నేను తప్పు రాస్తున్నాను. అదే చూస్తున్నా నేను కూడా. ఇక్కడ లింగ్ లోట్ చా అని చెప్పి నేను చదివినప్పుడు అనుకుంటాను. లోట్ చా అని చెప్పి అన్నారు కదా. ఇదండి లోట్ చా, లోట్ చా. ఇక్కడ చూడండి లోట్ చా ఉందా, పదచ్ఛేదంలో లోట్ చా అవునా. సో లోట్ చా సూత్రమే లోట్ చా అన్నమాట. లోట్ చా అన్నాడంటే ఏంటి మరి, లోట్ చా లోట్ లో కూడా, లోట్ కూడా అన్నాడు కదా. చా అంటే మరియు కదా, లోట్ మరియు అంటే ఏంటి, మరియు లోటు అన్నాడు. మరియు లోటు అంటే ఏమర్థమవుతుంది, ఏమర్థం కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, అనువృత్తి చూస్తాము. అక్కడ అనువృత్తిలో ఏముంది, కృత్ అని చేసి విధి నిమంత్రణామంత్రణ అధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు అని చెప్పాడు కదా. సో కృత్ ప్రత్యయం అంటే ఏంటిది, అది లింగ్. అది ఆ థింగ్. థింగ్ అంటే ఏంటిది, థింగ్ భిన్నమైనది. లోట్ చా అని రాస్తా ఉంటారమ్మా, కరెక్షన్ చేసుకుంటారు. లింగ్ లోట్ చా అని రాయండి, ఓకేనా. లింగ్ లోట్ చా. ఓకే. తర్వాత ఇక్కడ పఠ్, ఇప్పుడు లోట్ లకారం అంటే లింగ్ లకారం, విధిలింగ్ లకారం అని తెలిసింది మనకి కదా. తీసుకునేది మనము విధిలింగ్. ఆ విధిలింగ్ వచ్చిన తర్వాత ఏమైంది మరి, ఇక్కడ షప్ వస్తుంది. కర్త వచ్చిన తర్వాత కర్తరి షప్. మనం కర్తరి షప్ ఏంటి, ఈ షప్ చెప్తుంది అనమాట. ఈ కర్తరి సో షప్ లో ఉన్నటువంటి షకారం తోని పోతుంది, షకారం హలంత్యంతో. ఆ తర్వాత మిగిలింది ఆ. సో ఇప్పుడు ఝీ అనేది ఏంటిది, ఇక్కడ మనం చేసే లింగలకారము. లింగలకారానికి పూర్వం ఏమొస్తుంది, యాసుట్ పరస్మై పదేషు దాత్తో గిచ్చ అవునా. యాసుట్ పరస్మై పదేషు దాత్తో గిచ్చ. ఆ సూత్రం వచ్చేసి ఇక్కడ ఏం చెప్పింది, అది యాసుట్ ని యాడ్ చేసుకో అని చెప్పింది అవునా. అయితే ఝీకి పూర్వము యాడ్ చేస్తున్నాం అవునా. తర్వాత ఈ యాసట్టులో ఏమైంది, లింగ
సలోపో అనంత్యస్య అనే సూత్రంతోని ఈ సకారం పోయింది. ఈ ఉట్ ఉట్ అనేది ఎట్లా పోయింది అంటే టకారం హలంత్యంతో ఊ అనేది ఉపదేశే అజనునాసిక ఎత్ అనా అంటే అని చెప్పని వస్తుంది. సు అనేది అర్ధచంద్ర ఉంటుంది చంద్రబింబం. యాసుట్ అని కాస్త అది అనునాసిక దీంతో పోతుంది, టకారం లోపం అవుతుంది, యా మిగులుతుంది. కరెక్ట్. యా. తర్వాత ఊ అని చెప్పినారు ఇందాకను. అదే ఇక్కడ ఉంది చూడండి, ఊ అనేది యాసుట్టులో ఇప్పుడు యాసుట్టు ఉంది కదండి, ఇక్కడ ఊ అన్నమాట. ఇది అచ్చు అనేది అది ఇది రెండు ఒకేసారి పోతుంది. అంటే టకారం హలంత్యంతో పోయింది, ఊ అనేది ఇది ఉపదేశ జనునాసిక ఎత్తుతో పోయింది. ఉపదేశ ఈ సకార లోపం